అందరికీ నమస్కారం. మీ నరసింహ మున్సిపల్ పరిధిలోని జంగిపేట పట్టణంలో 2వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుశశేఖర్ గారు ఆయన విజయం సాధించడం జరిగింది. అదే విషయం మనం సమాచారం రావడం జరిగింది. అయితే ముఖ్యంగా 2వ వార్డులో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక పాత్ర పోషిస్తూ యువ నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించుకోవడం, ఇంకా వార్డు అభివృద్ధి కోసం ఎలా ముందుకు వెళ్ళబోతున్నాడు ఒకసారి శేఖర్ నాగే తెలుసుకున్నాం. నమస్తే శేఖర్. నమస్తే. ఎట్లా ఉండవుతుందన్న మరి మీ నర్సన్న ముచ్చట ఛానల్ గారికి నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు ఆల్రెడీ బొమ్మలతో పట్టిరు, విజయానికి అలా కష్టపడ్డారనుకుంటారు. మరి ఈ విజయం వెనుక మీరు ఏం చేయాలనుకుంటారు? ఏం లేదు, దామోదర్ రాజనరసింహ మంత్రి గారు మా గురువు. నేను గత 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నా. నాకు ఈసారి గుర్తింపు ఇచ్చి మా సారు, మా దైవ సమానటువంటి దామోదర్ రాజనరసింహ గారు నాకు ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ పిల్లలు జరిగిన అందరూ మద్దతు తెలపడంతో ఈసారి మనం భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గల్లీ ప్రజలకి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి సేవ చేసుకోవడానికి నాకు అదృష్టం కలిగించినందుకు వారికి పేరున మా ఇంద్రనగర్ 2వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను వార్డులో ఏ సమస్యలున్నా వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. 5 సంవత్సరాలు వాళ్ళ అంటే ఒక కుటుంబ సభ్యునిగా ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళకు వెన్నంటే ఉండి ప్రతి వారు ఎవరు తేడా లేకుండా మా వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక ఇంటికి గడపని ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళకి ఎంటుండి నేను ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకుంటాను. ఎందుకంటే నాకు భారీ మంత్రులు గెలిపించారు కాబట్టి వాళ్ళకు నేను ఖచ్చితంగా రుణపడి ఉన్నాను. వాళ్ళకు రుణాన్ని ఎప్పుడైనా ఖచ్చితంగా నేను వెంటుండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళకు ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళకు ఏ గల్లీలో ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఓకేనా? ముఖ్యంగా చూసుకుంటాను, వాస్తవానికి ఈ ఎలక్షన్లో మీకు పోటీ చేస్తామని మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ బ్రహ్మాండం పట్టడానికి కారణం ఏంది అసలు? అంటే ఓవరాల్గా నడుస్తుంటాయి ఎలక్షన్ అన్నప్పుడు, ఓవరాల్గా నడుస్తుంటాయి మిగతా పార్టీలు కావచ్చు, మీరు కావచ్చు. కానీ అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఎట్లా ఉండే మీకు ప్రజలకి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలాంటి హామీ ఇవ్వడం జరిగింది? అదే ప్రజల ముందుకు వెళ్తే వాళ్ళు ఏమన్నంటే, నువ్వు సీనియర్ కార్యకర్తవు సార్, ఖచ్చితంగా అంటే టికెట్ తెచ్చుకో, మీకు సార్ ఉన్నాడు, మీ గవర్నమెంట్ ఉంది, మీ సమస్య ఉన్నా నువ్వు చేయగలుగుతావు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు సార్ పైన మా గవర్నమెంట్ ఉంది, సార్ ఉండు, నీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి నువ్వు కార్యకర్త అంటే నీకు గుర్తింపు ఉంది, మంచిగా పేరుంది కాబట్టి నువ్వు సార్ ఖచ్చితంగా నిలబడి సార్ తోటి మీరు ఏం చేస్తారో తెలియదు, టికెట్ తెచ్చుకుంటే మేము కల్పించే బాధ్యత మాది అని చెప్పి నేను సార్ గారికి నేను చెప్పడం జరిగింది. మా సార్ గారు దానికి ఓకే, నీకు ఎందుకు నువ్వు ప్రొసీడ్ అయిపో, నీకు ఎందుకు నువ్వు వార్డులో చూసుకోని చెప్పేసి ఆమె ఇచ్చిండు. ఆమె ఇచ్చిన ప్రకారం నేను వార్డులో ఈసారి నిలబడతానని ప్రజలకు ముందుకు వెళ్తే నీకు ఎందుకు మేము ఆశీర్వదిస్తాం, నీకు ఎందుకు అట్లేం లేదు, మా ఆశీర్వాదం ఎప్పటికుంటే నువ్వు ఉండు అని చెప్పేసి ఉద్దేశంతో సార్ నిలబడడం అంటే వాళ్ళ ఆశీర్వాదంతో సార్ నిలబడడం జరిగింది. ఇక జరిగినందుకు వాళ్ళు నాకు భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ముఖ్యంగా సార్, అంటే మేము వాళ్ళు తిరిగినప్పుడు ప్రజలు ఉన్న సమస్యలు అంటే జనరల్గా కావచ్చు, కాకుండా ఇంకా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ చెప్పడం జరిగిందా? చెప్పారు, ప్రతి ఒక్క సమస్య చెప్పారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కొందరికి డబల్ బెడ్రూమ్ రాలేవు, కొందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకి ప్లేస్ ఉంది కట్టడం, వాళ్ళు అంటే స్తోమత లేదు. ఈసారి ఏంటంటే మళ్ళీ ముందుకు వచ్చి మేము కట్టుకుంటాం. వాళ్ళు డబ్బులు ఇస్తారో ఏరో గవర్నమెంట్ నుంచి అనుకున్న డబ్బులు వస్తున్నాయని తెలిసిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు భరోసా వచ్చింది, ఎందుకంటే మాకు డబ్బులు వస్తాయి, మేము కట్టుకుంటామనే భరోసా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు కట్టుకుంటామంటారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్న వాళ్ళకి సార్ చెప్పిండు, మా బాస్ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకు వాటిలో ఎవరున్నా కానీ అర్హులు ఉంటే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం. వాళ్ళకి ఎంటుండే ఏదైనా ఉన్నా కానీ చూసుకొని కట్టించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు మేము హామీ ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోండి, ఎందుకంటే 5 లక్షలు వస్తాయి మీకు, ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంది, పైసలు వస్తున్నాయి. ఇంతకుముందు పైసలు వస్తాయి కావాలి వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు వేరే వాళ్ళలో చూసి వాళ్ళకి అరే మేము వస్తున్నాయి కదా, వాళ్ళు కట్టుకున్నారు అనే వాళ్ళతోటి వాళ్ళ ధీమాతో మేము కట్టుకుంటాం అనేది అంటారు. ఇప్పుడు ఎవరికన్నా కట్టిస్తాం. కొందరు స్థలం లేని వాళ్ళు ఉన్నారు, స్థలం లేక వాళ్ళకి ఏది లేని వాళ్ళకైనా సార్ చెప్పిండు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఇప్పిద్దామని చెప్పిండు. మరి పెన్షన్ కానీ ఏది ఉన్నా కానీ, పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ చాలా మంది లేవు మన వాటిలో, వాళ్ళకి ఏజ్ అయింది పెన్షన్లు ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలేవు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు ఇచ్చిండు. రేషన్ కార్డు ప్రతి ఇంటికి
చేయించిన ఇప్పటికీ ఎవరైనా ఉంటే వెబ్సైట్ ఎప్పటికి ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రేషన్ కార్డు చేసుకోవచ్చు. ఇప్పుడు రేషన్ కార్డు చేసుకునే అవకాశం ఉందా? ఉంది, ఆన్లైన్లో చేసుకోవచ్చు. చేసుకుంటే ఏదంటే మేము వెంటుండి డిఎస్ఓ ఆఫీస్ నుంచి మన వరకు అప్లై చేపిస్తాం. ఎందుకంటే మనకు దాని గురించి రేషన్ డీలర్ గురించి మనకు ఉంది కాబట్టి మనం రేషన్ డీలర్ చేస్తున్నాం కాబట్టి అంటే మీరు డీలర్షిప్ కూడా చేస్తారా? చేస్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవచ్చు అంటే ఈసారి మీరు విజయానికి కీలక పాత్ర ఇవ్వద్ది. కీలక పాత్ర వార్డు ప్రజలందరిది, మరియు మా సీనియర్ నాయకులు. మా సీనియర్ నాయకులు ఇప్పుడు మా వార్డులో ఉన్నారు, కొందరు వాళ్ళు పెద్దలు ఉన్నారు. మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ గారు వాళ్ళు ఉన్నారు. మా కార్యకర్తలు ఉన్నారు. మా కార్యకర్తలు అంత కరుడు కట్టిన కార్యకర్తలు వాళ్ళు ఎన్నిసార్లు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు వింటుండి నేను లేకున్నా కానీ వాళ్ళు చేసే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు సహకరించారు. మా లక్ష్మణ్ అంటున్న కార్యకర్తలు అందరూ సహకరించారు. మా పిల్లలు ఫస్ట్ నుంచి వాళ్ళు డిసైడ్ అయ్యారు, సార్ అన్న మనం ఈసారి గెలవాలి గల్లీలో, మనం ఈసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సార్ జెండా ఎగరాలని చెప్పేసి. అంటే మీ ఎన్ని రోజులు కళ ఇది వాస్తవానికి మీకు కళ ఉండే అని పబ్లిక్లో వచ్చి ఉంటారు. 25 సంవత్సరాలు మనం చేస్తున్నాం. అని ఇంతకుముందు మా సీనియర్లు ఉండేదంటే వాళ్ళకు ప్రిపరేషన్ ఇవ్వడం జరిగిన అవకాశం ఇచ్చినాం. ఇక ఈసారి ఏంటంటే ఖచ్చితంగా సారు అంతకుముందే సార్ ఎలక్షన్ అప్పుడు హామీ తీసుకున్నాం మేము. ఎందుకంటే సార్ తోటి సార్ ఈసారి నాకు కావాలంటే నీకు ఎందుకు కూడా పని చేసుకో, నేను ఉన్నా నీకు ఎందుకు అని చెప్పినందుకు సార్ మాకు ఖచ్చితంగా ఈసారి ఆయన ఆశీర్వదించుకుంటూ సార్ మేము ఎప్పటికీ గుణపడి ఉంటాం. ఇక్కడ మినిస్టర్ ఎలక్షన్లో గురించి ప్రచారం చేసినప్పుడు అంటే ఇక్కడ ఆయన మీటింగ్ పెట్టింది. ఇక్కడ మీటింగ్ మీరు పెట్టినప్పుడు ఆయన ఎలక్షన్లో మేము గమనించాం, ఎలక్షన్లో ఎవరిని కూడా శేఖర్ కోట వేయమని చెప్పలేదు, సమస్యల కోసం అడిగేది. మరి మినిస్టర్ గారికి ఇక్కడ పబ్లిక్ ఏం సమస్యలు చెప్పేది? వాళ్ళు పబ్లిక్ ఏంటంటే హెల్త్ ఇష్యూ మెయిన్. సారు హెల్త్ ఇష్యూ ఉంది. హెల్త్ ఇష్యూ ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ సార్ చెప్పిండు. వాళ్ళకి వెంటనే అప్పుడే వాళ్ళ ముంగట్ని ఏది ఉన్నా కానీ హార్ట్ పేషెంట్లు కానీ మామూలుగా పేరాలసిస్ ఏది ఉన్నా కానీ డయాలసిస్ ఏ పేషెంట్ ఉన్నా కానీ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని సార్ వెంటనే చెప్పిండు. ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ క్యాంప్ పెట్టమని చెప్పింది మాకు ఆల్రెడీ. 3 months కోసం మేము గల్లీలో హెల్త్ క్యాంప్ పెట్టాల్సి ఉంది. ఎందుకంటే మా గల్లీ ప్రజలకు ఏంటంటే సార్ ఫస్ట్ వైద్యం, విద్య ఇవి 2 ఖచ్చితంగా, ఉపాధి 3ని మేము ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సార్ ఏంటంటే హెల్త్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మాకు ఏదైనా సులభంగా అవుతుంది. ఏదైనా హాస్పిటల్ పనున్నా కానీ వాళ్ళకి మేము వెంట ఉండి ఏదైనా వార్డు ప్రజలకు కానీ జోపేటలో ఏ వార్డులో ఉన్న ప్రజలకైనా సరే హెల్త్ విషయంలో మేము వెంట ఉండి సహకరిస్తాం. ఇప్పుడు సార్ వచ్చి హామీ ఇచ్చిన తర్వాత మీకు బ్రహ్మరథం వచ్చిందని మాకు వచ్చినట్టు వాస్తవం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే సార్ మా వార్డులో అడిగిపెట్టిన మిగిలిన మాకు అదృష్టం కలిసి వచ్చినట్టుగా మినిస్టర్ గారు వచ్చి మాకు అన్నీ చెప్పింది కాబట్టి వాళ్ళకి ఏదన్నా సార్ మినిస్టర్ గారే మా ఇంటున్నారా ఉద్దేశంతో వాళ్ళు మనకు అంటే నీకు ఏదే కానీ ఒక గుర్తింపు అనేది ఉన్నారు. అంటే మీకు 20 సంవత్సరాల నుంచి మీరు ఇంతకుముందు చెప్పారు 25 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఈసారి నాకు అవకాశం వచ్చి మా గురువు గారు అని చెప్తారు. మీ గురువు వచ్చి ఇక్కడ నీకోసం అంటే ఆయన నీకోసం ఓటు వేయకున్నా కానీ ప్రజల సమస్య కోసం వచ్చింది. ప్రజల సమస్య అంటే సార్ తెలుసు. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సర్వే రిపోర్ట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సార్ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్లు తీసుకురు. ఇంకా సార్ ఏంటంటే మనకు వాటిలో ఒకసారి ఏ సమస్య ఉన్నా తెలుసుకుందాం ఏదన్నా అని మళ్ళీ నీకు, ఎందుకంటే నాకు మళ్ళీ ఎంటుండి చేపారు కదా. ఇప్పుడు గెలిచినాక అయినా మళ్ళీ రేపు సార్ వచ్చి అడిగినా మనకి ఏంటంటే వాళ్ళకి అందరికీ అందుబాటులో చేపారు కాబట్టి సార్ గారు వచ్చి ఏదైనా సమస్య తెలుసుకున్నాడు. ఆ సమస్యలు ఏమన్నా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. అంటే సమస్యలు అంటే ముఖ్యంగా మినిస్టర్ రాగానే ఏమైపోయింది పబ్లిక్లో వార్డుకు శేఖర్ కోసం మినిస్టర్ వచ్చింది అంటే ఆయన ఓటు అడిగితే మైనస్ అయితే ఉండేది, ఓటు అడగలేదు, శేఖర్ ఓటు వేయమని చెప్పాడు. కానీ ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏమున్నాయి పరిష్కరిస్తాను చెప్పి, మీకు అభివృద్ధి ఏం కావాలో నేను చేస్తాను చెప్పి అదే హైలైట్. అంటే జనరల్గా ఇప్పుడు ప్రచారం చేస్తే మినిస్టర్లు కావచ్చు అంటే సీనియర్ నాయకులు ఎవరు ప్రచారం చేసినా వాళ్ళు ఏంటంటే మా క్యాండిడేట్ ఉండి ఓటు వేయమని చెప్పి అంటారు. కానీ అట్లా ఓటు రకంగా మేము ఉన్నాం కదా, ఆల్రెడీ విజువల్లో చూసి మేము కాబట్టి ఓటు రకంగా చెప్పారు లేదు, సమస్యలు చెప్పి అడిగి వాళ్ళకు ఉన్న ఆపదలు తెలుసుకున్నారు, వాళ్ళ బాధలు తెలుసుకున్నారు. వాళ్ళ బాధలు కొన్ని పరిష్కారం అయినాయి కూడా నేను తెలిసింది. కొన్ని మెడికల్ సంబంధించి ఇక్కడ ఏంటంటే ఫోన్ల ద్వారా కూడా సమస్యలు పరిష్కారం అయినాయి కాబట్టి అందులో కూడా మీకు మెజారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. అది వాస్తవమేనా? వాస్తవమే. సారు ఓటు అడగడం అనేది కాదు, సార్ వచ్చిందంటేనే ఆటోమేటిక్ అది మనకు ఆశీర్వాదం వచ్చినట్టే. సార్ వాళ్ళకి జనంలోకి తెలిసేదంటే సార్ ఉన్నాడు, రాజశేఖర్ అంటే సార్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏది ఉన్నా కానీ రాజశేఖర్ అందుబాటులో ఉంటాడు, రాజశేఖర్ ఏది ఉన్నా చేస్తాడు ఖచ్చితంగా అనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రజలు ఫస్ట్ డిసైడ్ అయ్యారు. వాళ్ళ ప్రజలు ఏంటంటే ఈసారి ఖచ్చితంగా రాజశేఖర్కు 100% ఇవ్వాలి. ఎందుకంటే రాజశేఖర్ చాలా రోజులు సీనియర్ కార్యకర్త, మరి అందుబాటు నేను ఇంతకుముందు అయినా సరే 25 నుంచి వాటి ప్రజలకు అందుబాటులో ఉన్నాను.
ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్ళకి ఏది ఉన్నా కానీ ఏ సమస్య ఉన్నా వాళ్ళు వెంటుండి ఏదో మాతో అయిన వాడికి ఎంతో కృషి చేసి వాళ్ళకు మా గవర్నమెంట్ రూలింగ్లు ఉన్నా లేకున్నా ఒకటే పార్టీ నుండి ఒకటే నినాదంతో పోయి ఏది ఉన్నా సమస్య ఉన్నా కానీ వాళ్ళు ప్రజలకు కృషి చేసి. ఓకే సరే, ఇప్పుడు మరి గెలిపించిన ప్రజలకు మీరు ఏ విధంగా ఉన్నారు? ఇళ్ళ వేళ వాళ్ళకి రుణపడి ఉంటారు. ఏ సమస్య ఉన్నా వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులుగా ఉండి ఏది ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు అంటే వాళ్ళకి ఏది ఉన్నా నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంటి యజమానిగా ఉన్నట్టు వాళ్ళు నాకు ఆశీర్వాదం ఇచ్చారు కాబట్టి ఏది ఉన్నా వెంటుండి వాళ్ళకి సమస్యలన్నీ ఖచ్చితంగా. కంపల్సరీ మీరు ప్రజల్లో ఉండాలి, కంపల్సరీ మీ వార్డు అభివృద్ధి కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ ద్వారా మరియు కాలనీ వాసుల ద్వారా ఈ 2వ వార్డు ప్రజల తరఫున కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ 2వ వార్డు అభివృద్ధి గతంలో కూడా చేసిన కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు కూడా చేసిన ఇప్పుడు మా ఒకటే లోకల్ నిదానం మరి ఏది ఉన్నా కానీ మా వార్డులో ఉన్నటువంటి వాళ్ళు కౌన్సిలర్ ఉండాలి. ఒకటి ఏది ఉన్నా ఏ పార్టీ ఉన్నా కానీ మేము వివాదాలు లేవు మా దగ్గర. ఎందుకంటే ఆ పార్టీ ఉన్నా అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. మాకు ఏంటంటే అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి ముఖ్యం, ప్రజలకు కావాల్సింది పని. వాళ్ళకి ఏది ఉన్నా సమస్య మనం ఏ పార్టీలు ఉన్నా కానీ మేము మా వార్డులో ఉన్న ఎవరికెవరు విమర్శించుకోలేదు. మేము మిగిలిన అవన్నీ మా దగ్గర లేనే లేదు. ఎందుకంటే మా వార్డు డెవలప్ కావాలి. ఈసారి లేదంటే లోకల్ నినాదం ఏదైనా మాకు లోకల్ గల్లీవాడే ఉండాలి, గల్లీవాడే ఉండాలి, గల్లీలో పుట్టినవాడు ఉండాలి. గల్లీలో ఉంటే సమస్య తెలుస్తుంది. ఏది ఉన్న వాళ్ళకు మనం అందుబాటులో ఉంటాం కాబట్టి ఇంటి ముందుకైనా సరే ఇప్పుడు చూసి కదా ఉన్నప్పుడు మేము కూడా ఇస్తాం. అట్లా గల్లీలు ఉంటాం కాబట్టి ఏ సమస్య ఉన్నా మనం పరిష్కరిస్తాం. ఏదైనా వాళ్ళు వెంట ఉండి సమస్య ఖచ్చితంగా నెరవేరుస్తాం. వాళ్ళకి ఎందుకంటే నువ్వు గల్లీలో ఉంటున్నావు కాబట్టి నీ గల్లీలోని అని చెప్పి నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి నువ్వు సమయాన్ని కేటాయించి వారి సమస్యలు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆల్రెడీ మేము మేనిఫెస్టో చెప్పినాం 24 hours 365 days వాళ్ళకి మేనిఫెస్టో. ఇప్పుడు కొంతమంది కౌన్సిలర్ కూడా చేసినప్పుడు మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఏమన్నా మీరు మేనిఫెస్టో పెట్టినాం. మేము మేనిఫెస్టో పెట్టినాం. 3 months ఒకసారి హెల్త్ క్యాంప్ వార్డులో ఒకటి మేము ఎవరన్నా మరణించిన వాళ్ళకి 5,000 ఆర్థిక సాయం. ఒకటి సీసీ కెమెరాలు సార్ దృష్టి తీసుకెళ్ళి మేము సీసీ కెమెరా ప్రాబ్లం ఏంటంటే వార్డులో ఈ మధ్యన దొంగతనాలు ఎక్కువైతున్నాయి. ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కానీ తాళాలు కొట్టడం ఏదో చిన్న చిన్న సమస్య వేరే నైట్ పూట ఇబ్బందులు ఇట్లనే ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాలు సార్ దృష్టికి తీసుకెళ్ళి మేము ఇట్లా మేనిఫెస్టో పెట్టినామని చెప్తే సార్ అట్లేం లేదు. మొత్తం మున్సిపాలిటీకి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ప్రతి వార్డుకు ఏ చౌరస్తాలో బిగిద్దామని చెప్పింది. అది త్వరలోనే మేము చేస్తాం. మేము మేనిఫెస్టో పెట్టినటువంటి అన్ని గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి పెన్షన్లు కానీ పెన్షన్లు ఏమున్నా కానీ మేము వెంటుండి అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇప్పిస్తాం. అర్హులైన రేషన్ కార్డులు ఇప్పిస్తాం. ఇంకా ఏ సమస్య ఉన్నా హెల్త్ పరంగా ఏ సమస్య ఉన్నా మా మినిస్టర్ గారు చెప్పారు మాకు సపరేట్గా మాకు జోగిపేట మున్సిపాలిటీకి ఒక హెల్త్ క్యాంప్ లాగా ఒకటి పెట్టిండు. మాకు ఏదైనా ఆఫీస్లో ఉంటే మేము ఏదైనా వాళ్ళకు ఏ హాస్పిటల్ పోవాలనేది రిఫర్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కొక్క వ్యాధికి సంబంధించి ఏదన్నా కానీ దానికి సంబంధించి ఖచ్చితంగా మేము వెంటుండి మరి వాళ్ళకి అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయినా సరే మరి ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటే ఏదైనా కానీ వాళ్ళకు సారు ఏదైనా కానీ మా జోగిపేట మున్సిపాలిటీ ఇప్పటివరకు అయితే మేము ఏ వార్డులకి వెళ్ళి ఫోన్ చేసినా కానీ వాళ్ళకి హాస్పిటల్లో ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బిల్లు కొందరు ప్రైవేట్ చెప్పకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చింది ఆడని చెప్పి ఏదో విధంగా సార్ వాళ్ళు చెప్తే కొద్దిగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వాళ్ళు బిల్లు పెట్టుకుంటారు. ఖచ్చితంగా 200 పెట్టుకుంటే అయినా 3 నెలల్లోనే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ఏదన్నా 3 months మళ్ళీ కళ్యాణ లక్ష్మి మనం వాటిలో పెండింగ్ ఉండే సార్ వచ్చినప్పుడు చెప్పి అవి మన ఎంఆర్ఆర్స్ పోయి ఆల్రెడీ అప్లై అయిపోయినాయంట. చెక్కులు పెండింగ్ ఉన్నాయి. ఆ చెక్కులు వచ్చేస్తాయి 1 month లో. ఇదే అంటే ఇప్పుడు మీ సంకల్పం ఒకటే. గతం నుంచి కూడా మీకు సంకల్పం ఏముంది? సేవ చేయాలి ప్రజలుగా వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రజలు సేవ చేయాలనుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల మీ పీరియడ్లో కూడా ఈ 2వ వార్డును ఆదర్శ వార్డుగా మీరు తీర్చారు ఖచ్చితంగా. ఎందుకంటే వార్డు జోగిపేట మున్సిపాలిటీలో ఆదర్శ వార్డుగా దిద్దుతాం. ఖచ్చితంగా సీసీ రోడ్లు ఏమి, డ్రైనేజ్ ఏమి, నెక్స్ట్ సీసీ కెమెరాలు, ఇంకోటి మేము వాటర్ ప్లాంట్ అనుకున్నాం. ఇందులో వాటర్ ప్లాంట్ అడిగినాం సార్ తీసుకెళ్ళి అడిగిన బాధ్యత తీసుకొని ఖచ్చితంగా మండలి వాడుకుంటాం. మా మేనిఫెస్టో చెప్పినందుకు సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సార్ అయినా సరే ఓకే చేద్దామని చెప్పింది. దానికి 2వ వార్డులో మేము ఖచ్చితంగా అంటే ఈ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్ రాకముందే మీ వాటర్ సమస్య కూడా కృషి చేయాలి. వాటర్ సమస్య కృషి కాదు. మేము నిలబడక ముందే మేము బోర్లు వేయించినాం. అవునా? బోర్లు వేయించినాం. బోర్ మోటార్ ఫిట్ చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి చేయించేటి అవి మా చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాం. చైర్మన్ అయినా సరే ఒక
1 వీక్ టైం అడిగింది ఆయన. ఎందుకంటే ఛార్జ్ మనం తీసుకోవాలి కాబట్టి మనం తీసుకున్నాక అవి అంటే అవి మోటార్లు బిగిస్తాం నుంచి ప్రజలకు వాటర్ సప్లైకి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ సమస్య గురించి మేము ఫస్ట్ మేము ఆల్రెడీ ఇంతకుముందు మాజీ కౌన్సిలర్ ఆయన ఇంతకుముందు హామీ ఇచ్చిన కూడా ఆయన వేసిండు. ఆయన వేసినాక కొన్ని పెండింగ్ మేము వేసినాం. ఇక మాకు 2 కలిసి వచ్చినాయి. అంటే మా పార్టీ నుంచి చేసారు కాబట్టి మేము 2 అవి అవిగిన మేము మోటార్లు బిగిస్తాం. మోటార్ బిగించి వాటర్ వేసిన కూడా నుంచి వాటర్ సమస్య వచ్చిందని ప్రజలు అనుకుంటారు కదా, రాదు. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ లోపల ఉంటుంది కదా వాటర్ సమ్మర్ కాబట్టి సమ్మర్ లోపల మేము సమ్మర్ లోపల నీటికి మా 2వ వార్డులో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సంతోషం. కాబట్టి మీరు చెప్పినట్టే ఇప్పుడు మినిస్టర్ గారి ఆశీర్వాదం మరియు ఇక్కడ అంటే వార్డు ప్రజల ఆశీర్వాదం మరియు ఇక్కడ సీనియర్ నాయకుల ఆశీర్వాదం మీకు ఉన్నంతసేపు మీరు ప్రజలు కూడా మీకు కోరేది ఇక్కడ ఉన్న వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా మీ ఓటర్ మహాసులో కావచ్చు, కుటుంబ సభ్యులు ఇంతకు చెప్పి నేను ప్రతి కుటుంబ సభ్యుల్లో నేను ఒక్కరిని అని చెప్పాను. కాబట్టి వారిలో ఉన్న ఒక్కనే కాబట్టి వారి సమస్యలు ఏదన్నా ఒక కొడుకు లేక తమ్ముడు లేక అన్న లేక ఏదో రకంగా వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలి. 100% ఈ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా. అంటే వాళ్ళ గతంలో వాళ్ళు అట్లేం లేదు, నాకు ఏదున్నా కానీ సమస్యలు చెప్తుంది. ఏ సమస్య చెప్తే నాతో టైం ఖచ్చితంగా చేస్తుంది. ఈసారి వాళ్ళు నన్ను నిలబెట్టి గెలిపించుకోరు కాబట్టి వాళ్ళకి ఏదున్నా వెంటుండి వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ వార్డు ఇలా కానీ నేను వార్డులో పుట్టి వాళ్ళు కాబట్టి నాకు సమస్యలు తెలుసు. వార్డు ప్రజలు మనకి ఏదున్నా కానీ వాళ్ళు మోమాటంలో కూడా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇక మనోడే కదా, ఏదన్నా చెప్తాడు చేస్తాడని ఉద్దేశం వాళ్ళకి ఉంది. ఏదన్నా కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని మీరు ఇప్పుడు ఉపయోగించుకుంటే మళ్ళీ భవిష్యత్తులో కూడా మీకు మంచి అవకాశం భవిష్యత్తులో మనకు వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మరిచేది లేదు. ఎందుకంటే నాకు వాడుకోవాలి సారి బ్రహ్మరథం పట్టారు కాబట్టి ఖచ్చితంగా ఏదున్నా వాళ్ళు వెంటుండి మా కార్యకర్తలు ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఏంటుండి, మా ప్రజలు ఏంటుండి, మా సీనియర్ నాయకులు ఇంకెవరంటే సలహా తీసుకొని మా చైర్మన్ తోటినా ఏదున్నా చైర్మన్ సార్ తోటినా మా సార్ తోటినా ఏదున్నా వాళ్ళకి అందుబాటులో ఉండి ఏ సమస్యనో చెప్పి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా కృషి చేస్తాం. ప్రజలకు అందుబాటులో ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన అవకాశం ఇచ్చారు కాబట్టి ఎల్లవేళ ప్రజల్లో ఉంటారు. మీరు మాట ఇచ్చినందుకు ప్రజల్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. నష్టం వచ్చట్లేదు. ధన్యవాదాలు. మీరు ఎప్పుడున్నా ఈ సమస్యలు ప్రజలకు తీసుకెళ్తాం. ఏ సమస్య